ఎలాంటి ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ గుర్తించారు మీరు? సో వన్ ఇస్ హార్మ్ఫుల్ ఇన్హలేషన్స్. Hmm. ఇప్పుడు పొల్యూషన్ అంటున్నాము, బట్ ఈవెన్ పెయింట్, పెయింట్ ఇన్ ద హౌస్. తర్వాత క్లీనింగ్ ఏజెంట్స్, ఇప్పుడు శుభ్రం చేసుకోవడానికి చాలా స్ట్రాంగ్ పదార్థాలు వాడుతున్నాము. రైట్ రైట్ రైట్. సో బ్లీచింగ్ పౌడర్, అన్ని తెల్లగా ఉండాలి, అన్ని క్లీన్ గా ఉండాలి అనుకుంటున్నాము. సో క్లీన్ ఉండాలి తప్పకుండా, హైజీన్ చాలా ముఖ్యం, కానీ ఎలాంటి పదార్థాలు వాడాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. మీరేం వాడతారు సీత గారు? అంటే వీటికి So- ఆల్టర్నేటివ్స్ చూసారా ఏమన్నా? ఎస్, న్యాచురల్ ఎంజైమ్స్ అని ఉంది, చాలా సులువు అండి అది చేసుకోవడం. మన పండులది పొట్టు, Ah. స్కిన్, అది చాలా ఎక్కువ కలెక్ట్ చేసి పెట్టుకొని బెల్లం, అది వాటర్, దర్ ఇస్ అ రేషియో. యూజువలీ ఆరెంజ్ పీల్ కానీ లెమన్ పీల్ కానీ వేస్తే అది మంచి స్మెల్ కూడా వస్తుంది. అది చాలా సులువు తయారు చేయడం, చాలా యూట్యూబ్ లో ఇన్ఫర్మేషన్ ఉంది. బెల్లం ఎందుకు వేయాలి? అది ఫర్మెంట్ అవడానికి. ఓహో. యా, Ah. సో దాని తర్వాత స్మెల్ మనం అనుకున్నట్టు అది కుళ్ళిపోయిన స్మెల్ అట్లా ఏమీ ఉండదు. ఉండదు. ఏం చేయాలి? వాటిని అంతా కలెక్ట్ చేసేసి దానిలో బెల్లం వేసి You need to let them to ferment. అది రెండు కలిపి ఒక పాత్రలో కాంపోస్టింగ్. Yeah, like you Compost just లాగే. let them to ferment and then you filter it and keep it. అవి So ఏంటి? it's a very good cleaning agent. It's good for plants. It's good for, see, holistic antam kada. So most of ఇది eco-friendly products, mostly they are holistic. అన్నిటికీ పనికి వస్తాయి.